బీహార్ ప్రజల్లో మహిళల ఎనాలిసిస్ ఏంటంటే, యాదవులందరూ కలిసి పాస్వాన్లను తిడుతున్నారు అని. ఓరి దేవుడా! ఇదే ఆ డివిజను. అదే వాళ్ళు చేస్తున్నారు. మీరే చెప్పండి, అన్ని యాదవులు పాస్వాన్ని ఎదిరిస్తున్నారా? ఆర్జేడీలో పాస్వాన్ లేడా? అంతేకాకుండా బీజేపీలో యాదవ్ లేడా? ఏంటి మాటలు? ఇలాంటివే వీళ్ళు రాజకీయంలో చాలా సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నారు కూడా. నేను ఏ యాదవ్ని విడదీసి చూడలేదు, పాస్వాన్ని విడదీసి చూడలేదు. ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ ఏ ముస్లిం అయినా ఎవరిని విడదీసి చూడలేదు. మనం అందరం బీహారీలమే. మనం బీహార్ ఎదుగుదల కోసం పోరాడుతున్నాం. మనం బీహార్ యొక్క గొప్పతనం కోసం పోరాడుతున్నాం. ఈ రాష్ట్రం చదువు కోసం పెద్ద పేరుగా ఉండేది. నలంద యూనివర్సిటీ కూడా ఇక్కడే ఉంది. మిగతా దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చేటప్పుడు మన ప్రధానమంత్రి గొప్పతనంతో నలంద యూనివర్సిటీ ఫోటోని బ్యాక్గ్రౌండ్ లో పెట్టుకుని వాళ్ళని కలుస్తున్నారు. అంతేకాకుండా ఫోటోస్ తీసుకుంటున్నారు. ఆ గొప్పతనాన్ని మేము పోగొట్టుకున్నాము. ఇవాళ బీహార్లో చదువు పరిస్థితి చూడండి. ఆ పరిస్థితిని మార్చే అవకాశం మాకుంది. వీళ్ళు ఎంఓఎస్ సమీకరణ చేస్తున్నారు. అలాంటి ఒక విషయం చేసి అందరినీ విడదీస్తున్నారు. నాకు కూడా ఎంఓఎస్ సమీకరణ ఉంది, ఆడవాళ్ల సమీకరణ ఉంది, యూత్ సమీకరణ ఉంది. ఏ జాతికి చెందినా సరే అందరు అమ్మాయిల్ని కలుపుతాను. ఏ జాతి అయినా సరే అందరి యువకుల్ని ఒకటిగా కలుపుతాను. ఏ మతాన్ని చెందినవారైనా సరే మీరు మతాన్ని విడగొడుతున్నారంటే మీరు బీహార్ని అంతం చేయడం అన్నమాట.